वक्तारं ओम शांति शांति शांति। కార్యబంధువులారా, మనమందరం ఈశ్వరుని యొక్క కృప వల్ల శాంతి యజ్ఞాన్ని చేయడం జరిగింది. శాంతి అనేది ఏ విధంగా జరుగుతుంది? పరమాత్మ యొక్క దయ వల్ల శాంతి లభించాలి. తర్వాత తల్లి వల్ల లభించాలి, తండ్రి వల్ల లభించాలి, గురువు వల్ల లభించాలి, తర్వాత రాజు వల్ల లభించాలి, తర్వాత న్యాయాధీశుని వల్ల లభించాలి. ఇది మనకున్నటువంటి సిద్ధాంతం అన్నమాట. శాంతి ఎక్కడ విఘ్నమైతే అక్కడ వీళ్ళందరూ కూడా పనిష్మెంట్ ఇచ్చి సరి చేయాలి. మొట్టమొదటి తల్లి సవరించాలి చిన్నప్పటి నుంచి వెళ్ళి, తర్వాత తండ్రి సవరించాలి, తర్వాత గురువు సవరించాలి, తర్వాత రాజు, తర్వాత న్యాయాధీశుడు. వీళ్ళందరి నుంచి తప్పించుకుంటే పరమాత్మ, ఎందుకంటే అక్కడ తప్పించుకోవడానికి వీలుగా లేదు. కాబట్టి ఈ శాంతి ఎట్లా వస్తుంది, దానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అంటే, వేదం లోపల ధర్మం సుఖస్య మూలం అని ఉన్నది. కేవలము ధర్మాచరణ వలన మాత్రమే మనుషులకు శాంతి సుఖము కలుగుతుంది, వేరే ఏ ఉపాయం వల్ల కూడా కలగడానికి లేదు. ఎవరైతే ధర్మాన్ని ఆచరించాలని చెప్తారో, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, సమాజాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తారో, దాని ద్వారా సమాజంలో శాంతి నెలకొల్తుంది అన్నమాట. అటువంటి యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో కూడా సుదర్శన్ గారు ఒకరు. ఎట్లనైనా సమాజంలో శాంతి కలగాలని, ఏ విధంగానైనా సమాజంలో సుఖం కలగాలని, అందరితోటి యజ్ఞాలు చేయించాలని, యజ్ఞ కర్మల ద్వారా శాంతి లభిస్తుందని వేదం లోపల ఉన్నదన్నమాట. యజ్ఞం లోపల యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సచంతయత్ర పూర్వే సాధ్య సంతి దేవా. విద్వాంసులు పండితులందరూ కూడా ఎప్పుడైనా అశాంతి కలిగినప్పుడు సమాజంలో పెద్ద పెద్ద యజ్ఞాలను సంకల్పించి చేసి దాని ద్వారా సమాజానికి శాంతి కలిగిస్తారు. ఎట్లా? శరీరం లోపల ఆరోగ్యం లేకపోతే శాంతి ఉండదు. దాని కొరకు అగ్నిహోత్రం సహకరిస్తుంది. మంచి గాలి, మంచి నీరు, మంచి వాతావరణమును ఉత్పత్తి చేసి దాని ద్వారా సమాజానికి మంచి వ్యవస్థను అందిస్తుంది. సకాలానికి వర్షాలు పట్టేట్టు చేసి, ఎక్కువ వర్షాలు పడకుండా కూడా వాటిని ఆఫ్ చేసి సమానంగా పట్టేట్టు చేస్తుంది. రెండవది, తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం ద్వారా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండే స్థితి కలుగుతుంది. మూడవది, రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తూ రాజు చట్టం లోపల ఉన్న వాటిని చేయడం ద్వారా ప్రజలందరూ సుఖంగా ఉంటారు. దానికి వ్యతిరేకంగా చేస్తే రాజు దండించాలి. చివరకు న్యాయాధీశుడు కూడా ఎవరైతే తప్పించుకొని పోతారో వాళ్ళని దొరకబట్టి ఏం చేయాలి? దండించాలి. ఈ విధంగా శాంతిని నెలకొల్పే విధానం ఉన్నది. దాని ద్వారా మనం శాంతిని పొందాలి. ఆ రహస్యాలు తెలుసుకున్నటువంటి సుదర్శన్ గారి వాళ్ళ మన ముందు లేరు. వారి యొక్క ఆత్మకు శాంతి కలిగించడం పరమాత్మ ద్వారే సాధ్యమవుతుంది. మరి మనకు ఏమిటి ఈ శాంతి యజ్ఞము? ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఉన్నటువంటి బంధువులకు, ఉన్నటువంటి మిత్రులకు అందరికి కూడా శాంతి కలగాలి. వారు వెళ్ళిపోయినందువల్ల వారు లేని లోటును తీర్చడం కొరకు వారి యొక్క జీవిత చరిత్రను చదవడం, వారు చేసిన మంచి పనులను లెక్క పెట్టడం, వారు చేసినటువంటి యొక్క పనులను ఇతరులకు చెప్పడం, అటువంటి పనులు మనం చేయడం, సమాజానికి అందించడం ద్వారా మనము శాంతి పొందాలి, సమాజానికి శాంతి కలిగించాలి. అతనికి శాంతి కలిగేది పరమాత్మ లెవెల్లో ఉన్నది, మన లెవెల్ అయిపోయిందన్నమాట. ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే మన యొక్క లెవెల్. ఇప్పుడు తల్లికి శాంతి కలగాలి, ఆయన పోయిన తర్వాత ఆయన చూసుకునేది ఎవరు? కొడుకు, కోడలు చూసుకోవాలి తల్లిని. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? బతికున్నంత కాలము తల్లిదండ్రులను బాగా చూడాలి. తండ్రి లేడు కాబట్టి తల్లిని ఇప్పుడు బాగా చూడాలి. తర్వాత ఏంది? ఆడబిడ్డలు ఉంటారు. ఆయన ఉన్నప్పుడు మా బిడ్డ అని తీసుకొచ్చేది ఇప్పుడు లేడు. మరి ఏం చేయాలి? కొడుకు, కోడలు ఏం చేయాలి? మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు తీసుకురావాలి. ఈ విధంగా అతని యొక్క లోటును తీర్చడానికి ఉన్నవాళ్ళు ఉన్న వాళ్లకు సేవ చేయాలి. ఇది వాళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. దీని ద్వారా వాళ్ళ కుటుంబం లోపల శాంతి నెలకొల్పుతుంది, తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకొని, ఈ విధంగా మనం సమాజం లోపల శాంతిని తీసుకురావాలని, బతికున్న వాళ్ళకి శాంతి తీసుకురావాలని. చనిపోయిన వాళ్ళు వెంటనే మరో శరీరాన్ని ధరిస్తారు. అతడు ఏ శరీరంలో పోయింది తెలవడం సాధ్యం కాదు. కాబట్టి అతనికి పిండాలు ప్రదానం చేస్తే అతనికి ముట్టయి. ఉన్న వాళ్ళందరికీ భోజనం పెడితే ముడుతుంది. వీళ్ళందరూ కూడా అతని పేరు జ్ఞాపకం చేసుకోవాలి తప్ప అతనికి పోవడానికి లేదు ఆర్య సమాజం సిద్ధాంతం లోపల. కాబట్టి దీన్ని కూడా అందరూ గుర్తించి అనవసరంగా పైసలు ఖర్చు చేసిన దానికంటే
యజ్ఞయాగాదుల కొరకు, ధర్మం కొరకు, వేదం కొరకు, యోగం కొరకు, ప్రచారం కొరకు మీరు పైసలు ఖర్చు పెట్టండి. అది మీకు పుణ్యం కలుగుతుంది, తర్వాత సమాజంలో ఉన్న వాళ్ళందరికీ పుణ్యం కలుగుతుంది, ఆయన కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను వారి కోరికను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ, పురోహితుల వారికి, తల్లిదండ్రులకు, బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. తర్వాత విఠలరావు గారు, మంత్రి ఆర్య సమాజం హన్మకొండ గారు, వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఈ కార్యక్రమాన్ని తర్వాత నరేంద్రాచారి గారికి అప్పగించాలని కోరుతున్నాను.